హలో గైస్ అయితే ఎన్టీపీసీకి ఇంకా 50 రోజులు సుమారుగా అనుకుందాం. సో ఈరోజు మనకి డేట్ ఎంత? 23వ తారీఖు. అంటే ఏప్రిల్ లెక్కన మనం చూసుకుంటే మేలో ఒక 30 డేస్, ఒక 8 డేస్ అనుకుందాం. తర్వాత ఏప్రిల్లో ఒక 10 డేస్, సుమారుగా అరౌండ్ అప్రాక్సిమేట్లీ ఒక 50 డేస్ ప్లాన్ అనుకుందాం. ఎందుకంటే సెకండ్ వీక్న అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు, కానీ కన్ఫామ్గా చెప్పట్లేదు. ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కన్ఫర్మ్ డేట్స్ అయితే మనకి ఇంకా రాలేదు. ఓకేనా, CBT 1 ఎగ్జామ్స్ కన్ఫర్మేషన్ డేట్ రాలేదు. అయితే ఈ వీడియోలో నేను కొన్ని నిజాలు మాట్లాడతాను, సో ప్రాక్టికల్గా మాట్లాడతాను. సో ఎవరి మనోభావాలైనా దెబ్బతినుంటే ప్లీజ్ ఏమనుకోవద్దు, కొంచెం హార్ష్గా ఉంటాయి మాటలు. ఓకేనా. సో ఇంకా 50 రోజులు ఉంది. అంటే నువ్వు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఈ 50 రోజుల్లో మాత్రమే చెయ్యాలి. అర్థమవుతుందా? సో ఇంకా స్ట్రాటజీలని, ప్లాన్లని చెప్పేసి అంటే ఎవరి స్ట్రాటజీ మీద డిపెండ్ అవ్వకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ 50 డేస్ ప్లాన్ అని నేను చెప్తున్నాను అంటే అది అందరినీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నా తప్ప నువ్వు నాకు అంటే నిన్ను పర్టికులర్గా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడను. ఎందుకంటే ప్రతి ఒక్కరి గురించి ఆలోచించి నా మైండ్కి వచ్చిన థాట్ నేను చెప్తాను. బట్ నీ మైండ్కి నువ్వేంటో తెలుసు, నువ్వు ఎంత చదివావో తెలుసు, నీకు ఏమొచ్చో తెలుసు, నీకేం రాదో తెలుసు. ఇవన్నీ ఎవరు తెలుసు? నీకు నువ్వే తెలుసు. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించుకొని ఒక పేపర్ తీసుకొని నీ ప్లాన్ అంటూ, నీ ఓన్ ప్లాన్ అంటూ ప్రిపేర్ అవ్వు. సో ఇప్పుడు నేను ఏదైతే టిప్స్ చెప్తానో, సో ఈ 50 డేస్ ప్లాన్లో ఏది ఇంపార్టెంట్ అని చెప్తానో నీ ప్లానింగ్లోకి దాన్ని యాడ్ చేసుకోండి. సో దాన్ని యాడ్ చేసుకోవడం వల్ల నువ్వేంటంటే ఇంకా బెటర్గా కొంచెం ప్రోగ్రెస్ అనేది జరిగేటట్టు ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ 2 పీపుల్ ఉంటారు మనకి. ఇక్కడ ఏంటంటే ఎన్టీపీసీలో ఈ ప్రిపేర్ అయిన వాళ్ళు ఎవరెవరు ఉంటారు? ఒకరు వర్కింగ్, ఇంకొకరు నాన్ వర్కింగ్ ఉంటారు. ఇప్పుడు వర్కింగ్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి నేను సీరియస్గా చెప్తున్నానండి, వర్కింగ్ చేస్తున్న వాళ్ళు మినిమం 6 అవర్స్ ఇవ్వాలి. మినిమం 6 అవర్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు 8 అవర్స్ వర్క్ చేయొచ్చు, 6 అవర్స్ స్లీప్ ఇవ్వచ్చు, మీరు ఏదైనా చేసుకోండి. వర్కింగ్ చేస్తున్నారా అంటే ఖచ్చితంగా మీరు 6 అవర్స్ ఇవ్వాలి. ఎవడు మీ సీటు కింద మంట పెట్టి మిమ్మల్ని ముందుకు తోయడు. మీకు మీరే తోసుకోవాలి, మీకు మీరే మాట్లాడుకోవాలి. ఓకేనా. సో మీ స్ట్రాటజీలు మీరే వేసుకోవాలి. సో వర్కింగ్ చేస్తున్న వాళ్ళకి నేను ఈ ఒక్క డైలాగే కొడతాను. ఓకేనా. సో అది అయితే నాన్ వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఇంకా ఈ 50 రోజులు కూడా అసలు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోవాలంటే ఇదేదో సినిమా డైలాగ్ అనుకోవద్దు. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ప్రపంచాన్ని మర్చిపోవడం కాదు, నిద్దట్లో కూడా నీకు ప్రాబ్లమ్సే గుర్తు రావాలి, స్నానం చేస్తున్నప్పుడు ఫార్ములాలు గుర్తు రావాలి, నడుస్తున్నప్పుడు హిస్టరీ గుర్తు రావాలి. సో ఏం చేసినా సరే నువ్వు నేర్చుకున్న సబ్జెక్ట్ నీ కళ్ళ ముందు ఉండాలి, నీ బ్రెయిన్ మొత్తం కూడా సబ్జెక్ట్తో నిండిపోవాలి. సో మాక్ టెస్టులు చేస్తున్నప్పుడు అందులో వచ్చిన తప్పులు మాత్రమే నీకు గుర్తు రావాలి. ఓకేనా. సో ఎగ్జామ్ ఎలా అడుగుతాడు, సో ఏ క్వశ్చన్ అయితే ఎలా అడుగుతాడు, ఏ బిట్ ఎలా అడిగితే ఏం చేయాలి, సో టైమింగ్ ఎంత ఉంది, సో ప్రతిదీ కూడా అంటే దాంతో బ్రతకాలన్నమాట నువ్వు. ఓకేనా. ఈ 50 రోజులు కూడా ఇంకా నువ్వు అసలు చెప్తున్నాను కదా, సో అర్థం చేసుకోండి. సో మినిమమ్ 10 to 12 అవర్స్ ఇచ్చేయండి. సో మీరు ఒకవేళ ఫుల్ డే మీరు ప్రిపరేషన్లో ఉంటే 10 to 12 అవర్స్ ఖచ్చితంగా ఇచ్చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు నేను చెప్పే 50 డేస్ ప్లాన్ కూడా సో కొంచెం ప్రాక్టికల్గా ఉంటుందన్నమాట. ప్రాక్టికల్గా అంటే మరీ 30 రోజుల్లోనే మొత్తం సిలబస్ కంప్లీట్ చేసేయాలి, 50 రోజుల్లోనే సిలబస్ కంప్లీట్ చేసేయాలని కాదు. ఈ 50 డేస్ ప్లాన్ ఎవరికి బాగా వర్కౌట్ అవుతుందంటే స్క్రాచ్ నుంచి కాకుండా ఎవరైతే బేసిక్ నుంచి మొదలు పెడతారో వాళ్ళకి బాగుంటుంది. స్క్రాచ్ నుంచి మొదలుపెట్టిన వాళ్ళకి కూడా కొంచెం కష్టం అవుతుంది. ఓకేనా. సో ఇది మనం నిజాలు మాట్లాడుకోవాలి. సో అందుకు నేను చెప్తున్నాను అనమాట. అయితే ఇప్పుడు స్ట్రాటజీ చూద్దాం. స్ట్రాటజీ ఏంటి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రాటజీ మనం చూసినట్లయితే ఫస్ట్ మనం చేయాల్సిన పాయింట్, అందరూ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫోకస్ ఆన్ హై వెయిటేజ్ టాపిక్స్. ఓకేనా. సో వెయిటేజ్ ఏదైతే ఎక్కువ ఉంటుందో ఆ టాపిక్స్ మీద మాత్రమే మనం ఫోకస్ చేయాలి. ఓకేనా. వెయిటేజ్ టాపిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ అండి, ట్రిగ్నోమెంట్రీ. ఇప్పుడు జామెంట్రీ ఉంది, జామెంట్రీలో కొన్నిసార్లు ఎన్టీపీసీలో టఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు, కొన్నిసార్లు ఈజీ క్వశ్చన్స్ అడుగుతాడు. ఓకేనా. ట్రిగ్నోమెంట్రీ కాంప్లెక్స్ క్వశ్చన్స్ అడుగుతాడు. అంటే ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయలేమన్నమాట వీటికి. సో ఇలాంటి టాపిక్లు నేను నెగ్లెక్ట్ చేయమని చెప్తాను. సో నా ఒపీనియన్ ఇది. మళ్ళీ కొంతమందికి వేరే అవ్వచ్చు, ఇవి వచ్చి ఉండొచ్చు వాళ్ళకి బాగా. సో ఇక్కడ నేను అందరినీ దృష్టిలో పెట్టుకొని ట్రిగ్నోమెంట్రీ నుంచి నేను కొన్ని క్వశ్చన్లు చూశాను, అలాగే ఆల్జీబ్రా నుంచి కొన్ని క్వశ్చన్లు చూశాను. సో వీటి ద్వారా ఏంటంటే చాలామందిని గమనించింది ఏంటంటే వీటి నుంచి కొంచెం టైం టేకింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకేనా. సో అందుకనిసే నేను ఏం చెప్తున్నానంటే ఫోకస్ ఆన్ ది హై వెయిటేజ్ టాపిక్స్. ఏంటి? ఫోకస్ ఆన్ ది హై వెయిటేజ్ టాపిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ టాపిక్ నెంబర్ 1 చూద్దాం. 1 ఏంటి మనకి? మ్యాథమెటిక్స్ కదా. సో ఇప్పుడు మ్యాథ్స్లో హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి మనకి? ఖచ్చితంగా హై వెయిటేజ్ టాపిక్స్లో మనకి ఏమొస్తుంది? నెంబర్ సిస్టమ్ వస్తుంది,
అసలు తిరుగు లేదండి. నెంబర్ సిస్టమ్ లేకుండా అసలు క్వశ్చన్ పేపరే ఉండదు. ఈ విషయం మనందరికీ తెలుసు. నెంబర్ సిస్టంలో మనకి ఏముంటాయి యాక్చువల్‌గా నెంబర్ సిస్టమ్‌తో పాటు ఎల్‌సీఎం అండ్ ఎస్‌సీఎఫ్ ఓకేనా. సో తర్వాత డెసిమల్ ఫ్రాక్షను ఖచ్చితంగా ఈ ప్రాబ్లమ్ మోడల్స్ ఉంటాయి. డెసిమల్ ఫ్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ నేను ఏవైతే రాస్తున్నానో అవి ఖచ్చితంగా అడుగుతాడు. ఎందుకంటే వాటిని నేను ఇప్పుడు మీకు ఈ వీడియో చేసే ముందు నేను ఒక 2 డేస్ నుంచి నేను సరదాగా అలాగా అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నా దగ్గర ఉన్నాయి కదా, వాటిని అలా రివైజ్ చేస్తూ ఉన్నానమాట. అంటే ఏ మోడల్ క్వశ్చన్స్ అడిగాడు, ఏ సబ్జెక్ట్ నుంచి ఏ మోడల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, సో అవన్నీ చూస్తున్నాను అనమాట. సో ఎక్కువగా రిపీట్ అయింది నెంబర్ సిస్టమ్ నుంచి ఎల్‌సీఎం అండ్ ఎస్‌సీఎఫ్, డెసిమల్ ఫ్రాక్షను, సింప్లిఫికేషను ఓకేనా. సో ఇవి ఎక్కువగా అడుగుతున్నాడు అనమాట. సింప్లిఫికేషను అంటే ఒక సింప్లిఫికేషన్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమని అడుగుతున్నాడు అనమాట. అయితే ఇదంతా బాగానే ఉంది. సో అయితే మనకి ఇదొక్కటి నుంచే టాపిక్ అడుగుతున్నాడా అంటే లేదు. అంటే మనకి ఏం అడుగుతున్నాడంటే టాపిక్స్ కాస్త ఎలాగున్నాయంటే మోడరేట్గా ఉన్నాయన్నమాట. మరీ ఈజీ అని చెప్పను నేను. ఈజీ అని చెప్పి మీ అందరినీ రిలాక్స్ చేయను, ఎందుకంటే కొంచెం భయం ఉండాలి ఓకేనా. సో ఇది ఆప్షన్ ఏ అంటే టాపిక్ నెంబర్ ఏ. బి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్. ఎన్టీపీసీకి ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది డేటా ఇంటర్ప్రిటేషన్ అండి. డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ఏంటంటే సుమారుగా మనకి 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయి? 3 to 4 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్లో ముఖ్యంగా మనం చెప్పాలంటే బార్ గ్రాఫ్స్ ఒకటి, బార్ గ్రాఫ్స్, తర్వాత పై చార్ట్స్, తర్వాత లైన్ గ్రాఫ్స్ ఓకేనా. ఇవన్నీ ఇప్పుడు నేను చూసినవే. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో టేబుల్స్ ఇస్తాడు, టేబుల్స్ ఇచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఓకేనా. అయితే ఇందులో కూడా మోస్ట్ ఇంపార్టెంట్గా మనకి ఏంటంటే ఈ పై చార్ట్స్, ఎన్టీపీసీలో ఈ పై చార్ట్స్ తర్వాత టేబుల్స్ అనేవి ఎక్కువగా ఇచ్చాడు. అంటే డేటా ఇంటర్ప్రిటేషన్ 3 to 4 క్వశ్చన్స్ మనం స్కోర్ చేయొచ్చు మ్యాథమెటిక్స్లో. కాబట్టి ప్రీవియస్ ఇయర్లో అడిగిన డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ అనేవి చూసుకోండి, ఎందుకంటే అవన్నీ మిక్స్ అయి ఉంటాయి. పర్సంటేజ్ అడుగుతాడు, రేషన్ ప్రపోర్షన్స్ ఉంటాయి ఓకేనా. సో ఎక్కువగా పర్సంటేజ్, రేషన్ ప్రపోర్షన్స్ ఇవే ఉంటాయి. అండ్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మీద బేస్డ్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా ఓకేనా. ఇప్పుడు సింప్లిఫికేషన్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సింప్లిఫికేషన్ చెప్పాను కదా. దీనికి నేను స్టార్ మార్క్ పెడతాను. ఎందుకు స్టార్ మార్క్ పెడతానంటే ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఎన్టీపీసీలో. ముఖ్యంగా చెప్పాలంటే సింప్లిఫికేషన్ నుంచి మీ అందరికీ తెలుసు బాడ్ మాస్ అనే రూల్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు ఓకేనా. తర్వాత సింప్లిఫికేషన్ నుంచి స్క్వేర్స్, క్యూబ్స్ అంటే స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్ నుంచి. అందుకే మీరు ఏం చేస్తారంటే స్క్వేర్లు డైలీ కూడా ఒక 1 to 50 స్క్వేర్స్ నేర్చేసుకోండి. క్యూబ్స్ ఏం చేస్తారంటే ఒక 1 to 25 క్యూబ్స్, వీలైతే 1 to 30 క్యూబ్స్ నేర్చేసుకోండి. డైలీ రివిజన్ చేయండి. స్క్వేర్స్ 1 to 50 అండ్ క్యూబ్స్ వచ్చేసి 1 to 30 మాట ఓకేనా. సో ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ని ఫస్ట్ ప్రయారిటీ వచ్చేసి నెంబర్ సిస్టమ్. ఎందుకంటే నెంబర్ సిస్టంలో నీకు డెసిమల్ ఫ్రాక్షన్, సింప్లిఫికేషన్ అయిపోతుంది. సో సెకండ్ ప్రయారిటీ వచ్చేసి డేటా ఇంటర్ప్రిటేషన్ అన్నమాట. ఏంటి? డేటా ఇంటర్ప్రిటేషన్. సో సింప్లిఫికేషన్స్ యాక్చువల్గా చెప్పాలంటే సింప్లిఫికేషన్ సెకండ్ ప్రయారిటీ కింద, ఇది థర్డ్ ప్రయారిటీ కింద ఇచ్చేద్దాం, ఎందుకంటే మోస్ట్ రిపీటెడ్ కదా సింప్లిఫికేషన్ అనేది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటంటే థర్డ్ వన్ వచ్చేసి మనకి టైమ్ అండ్ వర్క్ ఓకేనా. టైమ్ అండ్ వర్క్ అయితే మీరు అనొచ్చు సార్ పర్సంటేజ్లు ఇవేం చెప్పట్లేదు కదా సార్ మీరు అని. ఎక్కువ రావట్లేదండి. టైమ్ అండ్ వర్క్ నుంచి ఎన్టీపీసీలో ఎక్కువ క్వశ్చన్లు అయితే రిపీట్ అయ్యాయి. ఎలా అంటే 2 to 3 క్వశ్చన్స్ అయితే రావడం జరిగిందన్నమాట ఓకేనా. 2 to 3 క్వశ్చన్స్. అయితే టైమ్ అండ్ వర్క్ నుంచి ఏం అడుగుతున్నాడు తెలుసా? ఎక్కువగా అడిగింది పైప్స్ అండ్ సిస్టర్న్ ఓకేనా. పైప్స్ అండ్ సిస్టర్న్ మీద ఎక్కువ అడుగుతున్నాడు అన్నమాట వాడు. అంటే ఒక పైపు ఓపెన్ చేసి ఇంకో పైపు క్లోజ్ చేస్తే ఇదొక పాయింట్ అడుగుతున్నాడు. తర్వాత ఎఫిషియన్సీస్ అడుగుతున్నాడు అనమాట ఓకేనా. ఎఫిషియన్సీ మీద ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు ఓకేనా. ఎక్కువగా పైప్స్ అండ్ సిస్టర్న్. సో మీరు టైమ్ అండ్ వర్క్లో ఎక్కువ ఫోకస్ చేయాల్సింది దేని మీద? పైప్స్ అండ్ సిస్టర్న్ మీద ఓకేనా. సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో తర్వాత టాపిక్ ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్. చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ప్రాఫిట్ అండ్ లాస్ కూడా కాదు, ప్రాఫిట్ అండ్ లాస్లో డిస్కౌంట్ మీద అడుగుతున్నాడు ఓకేనా. కావాలంటే ప్రీవియస్ ఇయర్లో మీరు ఇప్పుడు మొన్నటి వరకు రీసెంట్గా రాసిన ఆర్ఆర్బీ ఎగ్జామ్లో మీరు చూసినట్లయితే మీ అందరికీ తెలుసు డిస్కౌంట్ మీద క్వశ్చన్లు ఎన్ని అడిగాడో. మినిమం 2 క్వశ్చన్లు అడిగాడు. ప్రతి ఎగ్జామ్లో ప్రతి షిఫ్ట్లో 2 క్వశ్చన్లు అడిగాడు. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ని ప్లే చేస్తుందని చెప్పుకోవచ్చు. సో ప్రాఫిట్ అండ్ లాస్లో ఎక్కువగా మనకి ఏంటి డిస్కౌంట్ మీద అడుగుతున్నాడు. అది కూడా మార్కెట్ ప్రైస్ని కనిపెట్టమని. కావాలంటే పోనీ నేను చెప్పిన మాటలు అబద్ధం అనుకుందాం, పోనీ ఏదో నేను సోది చెప్తున్నాను అనుకుందాం. ఒకసారి మీరే చెక్ చేయండి. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లోకి వెళ్ళి మీరే చెక్ చేయండి. మార్కెట్ ప్రైజు, కాస్ట్ ప్రైజు కనుక్కోమని, లేదంటే మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెసివ్ డిస్కౌంట్స్ కనుక్కోమని ఇలాంటివి అడుగుతున్నాడు అనమాట. సక్సెసివ్ డిస్కౌంట్స్, తర్వాత మార్కెట్ ప్రైజు, కాస్ట్ ప్రైజు
ఎక్కువగా మీరు మొన్న రీసెంట్గా అయిన ఆర్ఆర్బీలో చూసినట్లయితే సక్సెసివ్ డిస్కౌంట్స్ని మాత్రమే అడిగాడనమాట. అంటే ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ అని అర్థం. అదే సక్సెసివ్ డిస్కౌంట్స్ అంటే 2 డిస్కౌంట్లు ఉంటాయి ఏంటి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ వై బై 100 ఈ ఫార్ములా కదా యూజ్ చేస్తాం మనం. ఓకేనా? సో అది మాట. సో ఈ విధంగా మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అడుగుతున్నాడు అనమాట. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే చెప్తున్నానో ఈ 50 డేస్ ప్లాన్లో ముందు నేను చెప్పినవి కంప్లీట్ చేశాను అనుకోండి. సో నేను చెప్పినవి కంప్లీట్ చేస్తే సో అప్పుడు మీకు ఏమవుతుందంటే కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినవి కంప్లీట్ చేస్తారనుకోండి, కాన్ఫిడెన్స్ పెరుగుతుందన్నమాట. ముందు టైమ్ అండ్ వర్క్లో పైప్స్ అండ్ సిస్టమ్ కంప్లీట్ చేసేయండి, ఎఫిషియన్సీ మీద మోడల్స్ మీద కంప్లీట్ చేసేయండి, తర్వాత డిస్కౌంట్ కంప్లీట్ చేయండి. ప్రాఫిట్ అండ్ లాస్లో బేసిక్ ప్రాబ్లమ్స్ చూసిన తర్వాత చాలా మోడల్స్ ఉంటాయి, సో దాని బదులు డిస్కౌంట్ కంప్లీట్ చేసేయండి. చేసిన తర్వాత ఇంకొక టాపిక్, నెక్స్ట్ టాపిక్ ఏంటి, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి టైము, స్పీడ్ అండ్ డిస్టెన్స్. టైము, స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో వీటి మీద ఫోకస్ చేస్తారు. ఇందులో నుంచి మనకి ఎన్ని క్వశ్చన్లు, 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా ఇందులో చెప్పాలంటే ఇంపార్టెంట్ టాపిక్ రిలేటివ్ స్పీడ్ మీద ఎక్కువ వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారా? రిలేటివ్ స్పీడ్ మీద మనకు క్వశ్చన్లు వస్తాయి ఎక్కువగా. ఓకేనా? రిలేటివ్ స్పీడ్ మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే రైల్వేకి ట్రైన్స్ మీద ఎక్కువ ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ స్టార్ ఎవరికి ఇస్తానంటే ఇందులో ట్రైన్ ప్రాబ్లమ్కి ఇస్తాను. ఓకేనా? అయితే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కూడా ఉంటుంది, బట్ బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కన్నా ట్రైన్స్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువ ఇంపార్టెంట్. ఇక్కడ ఫ్రీక్వెంట్లీ మనకి ఏ టాపిక్ మీద అడిగాడంటే ట్రైన్స్ మీద అడిగాడు ఎక్కువగా. ఓకేనా? సో రిలేటివ్ స్పీడ్తో ఇక్కడ నేను ఎవరిని యాడ్ చేస్తానంటే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ని యాడ్ చేస్తాను. అంతే తప్ప మనకి టైమ్ అండ్ వర్క్ మీద టైము, స్పీడ్, డిస్టెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయట్లేదు. ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అండ్ రిలేటివ్ స్పీడు, ఇలాంటి ప్రాబ్లమ్సే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాడు. ఓకేనా? మళ్ళీ అదే ప్లేస్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి వెనక్కి వచ్చాడు. వాడి యొక్క యావరేజ్ స్పీడ్ ఎంత అని అడిగాడు. మనం ఏం చేస్తాం, 2xy డివైడెడ్ బై x ప్లస్ వైఏ కదా మనం చేస్తాం. సో ఇది యావరేజ్ స్పీడ్ యొక్క ఫార్ములా మనం చేస్తాం. అంటే డబల్ డిస్టెన్స్ అటు నుంచి ఇటుకి వెళ్తే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో ఇలాంటి డైరెక్ట్ ఫార్ములాస్ ఉంటాయి కొన్ని. సో వీటి మీద కూడా ప్రాబ్లమ్స్ అడిగాడనమాట. ఓకే? సో అది ఆ విధంగా చూసుకుంటే ఇప్పుడు నేను చూడండి, ఇక్కడ అన్ని మ్యాథ్స్లో తీసుకోగానే నేను ఏదో పెద్దగా అన్ని పేర్లు రాయట్లేదు మిమ్మల్ని భయపెట్టడానికి. నేను కొన్ని పేర్లు మాత్రమే రాశాను ఇక్కడ. సో ఆ పేర్లు కానీ మీరు ఫాలో అయినట్లయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది, నా మాట నమ్మండి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, 1, 2 అంటే సెకండ్ పొజిషన్ సింప్లిఫికేషన్కి ఇచ్చాను, 3, 4, 5, 6, సెవెంత్ టాపిక్ వచ్చేసరికి మెన్సురేషన్. నేను ఇంకా నార్మల్గా అర్థమెటిక్ అవ్వట్లేదు, ఎందుకంటే మెన్సురేషన్ అనేది ఎన్టీపీసీలో ఒక క్రూషియల్ రోల్ని ప్లే చేస్తుంది. మినిమం 2 to 3 క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా దీంట్లో నుంచి వస్తాయన్నమాట. ఓకేనా? మెన్సురేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. అంటే అది 2D అవ్వచ్చు, 3D అవ్వచ్చు. ఈ 2-3 క్వశ్చన్స్లో ఒక క్వశ్చన్ 2D నుంచి వస్తుంది. అంటే 2D నుంచి అడిగితే డైరెక్ట్గా ఏరియా అడుగుతాడు, లేదు అంటే పెరిమీటర్ అడుగుతాడు. ఓకేనా? ఏరియా అడుగుతాడు, పెరిమీటర్ అడుగుతాడు. అలాగే 3D నుంచి ఏమడుగుతాడు, వాల్యూమ్ అడుగుతాడు, లేదంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అడగచ్చు, లేదంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అడగచ్చు, లాటరల్ సర్ఫేస్ ఏరియా. ఓకేనా? సో ఈ విధంగా అడగచ్చు. ఫ్రీక్వెంట్లీగా మెన్సురేషన్ నుంచి ఏం అడిగాడు అంటే ఫ్రీక్వెంట్గా మనకి సిలిండర్స్ మీద నుంచి అడిగాడు ఎక్కువ క్వశ్చన్స్. సిలిండర్స్. ఓకేనా? సిలిండర్స్, తర్వాత స్పియర్స్. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, ఇవన్నీ నేను చూసి చెప్తున్నాను. సిలిండర్ మీద అడిగాడు, ఇంకోటి వచ్చేసి స్పియర్ మీద అడిగాడు మన క్వశ్చన్స్. ఓకేనా? వాల్యూము, సర్ఫేస్ ఏరియా కనుక్కోమని అడిగాడు. సో మెన్సురేషన్ మీద ఎక్కువగా టాపిక్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ టాపిక్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ టాపిక్ ఇస్తాను, ఏంటి, పర్సంటేజెస్ అని. 1 to 2 క్వశ్చన్స్ అంతే, అంత మించి ఎక్కువ కాదు. పర్సంటేజ్ క్వశ్చన్స్ 1 నుంచి 2 క్వశ్చన్లు దీంట్లో నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా సక్సెసివ్ పర్సంటేజ్ చేంజ్, ఇంక్రీజ్ డిక్రీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో పర్సంటేజ్ నుంచి మనకి డిక్రీజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తాయి అన్నమాట. ఓకేనా? సో అది ఈ పర్సంటేజ్ నుంచి మనం డిక్రీజు, సక్సెసివ్ పర్సంటేజు ఇలాంటివి చూసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రయారిటీ ఎవరికి ఇస్తారంటే ఏంటి, రేషియో అండ్ ప్రపోర్షన్స్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై ప్రయారిటీ ఫస్ట్ 5 టాపిక్లు తీసుకోండి. ఇప్పుడు ఈ ఫస్ట్ 5 టాపిక్లు ఏంటి, హయ్యర్ ప్రయారిటీ. ఇక్కడ ఈ వరకు హయ్యర్ ప్రయారిటీ, ఎఫ్ నుంచి GH వరకు ఇవేంటి, మోడరేట్ ప్రయారిటీ అన్నమాట. అంటే మిడిల్లో ప్రయారిటీ మనం ఇస్తాం కదా, సో అవి. సో ఆ తర్వాత అంటే ఇప్పుడు నేను ఇవి కూడా ఎందుకు చెప్తున్నాను, ఇక్కడితో ఆపియాలి, కానీ ఇవే నేర్చుకుంటే మీరు ఎన్టీపీసీలో జాబ్ కూడా వేస్తారని నేను చెప్తే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే మనం ప్రాక్టికల్గా మాట్లాడాలనుకుంటే క్వశ్చన్ పేపర్ మనం డిజైన్ చేయం, కాబట్టి ఏ టాపిక్ని కూడా మనం నెగ్లెక్ట్ చేయకూడదు. కాబట్టి ముందుగా ప్రయారిటీ వైజ్ మనం టాపిక్స్ మాట్లాడుకుంటాం. ఇక్కడ రేషియో అండ్ ప్రపోర్షన్స్ మనం చూసినట్లయితే 2 to 3 క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఓకేనా? సో ముఖ్యంగా రేషియో అండ్ ప్రపోర్షన్స్లో మనకి ఇంపార్టెంట్ ఏంటి, పార్ట్నర్షిప్. ఓకేనా? పార్ట్నర్షిప్
ఆ తర్వాత కాయిన్స్ చూడండి, 10 పైసలు 20 పైసలు కాయిన్లు 100 రూపాయలు ఉన్నాయి, అలాంటి కాస్ట్లు ఎన్ని ఉన్నాయని అడుగుతాడు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ అడుగుతాడు. సో అలాంటి కాయిన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఫ్రీక్వెంట్గా అడుగుతాడు. అలాగే ఇంకోటి ఏంటంటే ఏజెస్, మోస్ట్ ఇంపార్టెంట్. రేషన్ ప్రపోర్షన్స్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఏజెస్ ఒకటి, పార్ట్నర్షిప్ ఒకటి, వీటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? సో అది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్గా దీన్ని ముందే రాయాలనుకున్నాను నేను, బట్ ఇక్కడ రాస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే టాపిక్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. దీనికి నేను ఒక 2 స్టార్స్ పెడతాను అనమాట. అంటే క్వశ్చన్ కొన్నిసార్లు తక్కువ సార్లు అడిగినా సరే ఖచ్చితంగా అడిగే టాపిక్ మాట ఇది, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. చాలామంది కొంచెం టఫ్గాను ప్రిపేర్ అవుతారు, అంటే కొంచెం టఫ్గా ఫీల్ అవుతారు. ఇందులో నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎక్కువగా దీని మీద సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి మధ్యలో రిలేషన్ అడుగుతాడు అనమాట. ఓకేనా? వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ అడుగుతాడు. సో రిలేషన్ అడుగుతాడు. తర్వాత ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కోమని ఫ్రీక్వెంట్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతాడు మ్యాక్సిమం. ఒకవేళ పేపర్ టఫ్ అయినా సరే ఈ రెండిట్లో దేనికోసం ఎక్కువగా అడిగే ఛాన్స్ ఉంది అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ఎక్కువగా అడుగుతాడు. ఓకేనా? తర్వాత వచ్చే టాపిక్ ఏంటంటే యావరేజెస్, లాస్ట్ అండ్ లీస్ట్ టాపిక్ యావరేజెస్. నేను 1 to 2 క్వశ్చన్స్ మాత్రమే చెప్పగలను ఇందులో. ఓకేనా? అది కూడా ఏంటంటే యావరేజ్, వెయిటెడ్ యావరేజ్. ఇప్పుడు వెయిటెడ్ యావరేజ్ ఉంటుంది కదా, ఈ వెయిటెడ్ యావరేజ్ మీదే అడుగుతాడు ఎక్కువగా. ఇంత క్లాస్లో ఎంతమంది ఉన్నారు, కొంతమంది లెఫ్ట్ అయిపోతే వీళ్ళ టోటల్ యావరేజ్ ఎంత, అబ్బాయిలు అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు, సో వీళ్ళ యావరేజ్ ఎంత, సో ఇది అడుగుతాడు అన్నమాట మ్యాక్సిమం. ఓకేనా? సో అది తర్వాత యావరేజెస్ తర్వాత మీరు ఇవ్వాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అంటే జామెంట్రీ ఇస్తాడండి. ఇక్కడ నేను ఆప్షనల్ అని చెప్తాను. ఎందుకు అంటే జామెంట్రీ చాలామంది భయపడతారు. మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే చేస్తారు, కానీ జామెంట్రీ కొంతమంది భయపడతారు. ఎందుకంటే నేను అనొచ్చు సార్ జామెంట్రీ నుంచి ఇవ్వడా క్వశ్చన్లు అంటే ఖచ్చితంగా 1 to 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఉంటాయి ఎన్టీపీసీలో. ముఖ్యంగా జామెంట్రీలో నుంచి ఒకవేళ మీరు జామెంట్రీలో కూడా వదలకూడదు అనుకుంటే జామెంట్రీలో మీరు చూడాల్సినవి ఏంటంటే ట్రయాంగిల్ ప్రాపర్టీస్, ట్రయాంగిల్ మీద ప్రాబ్లమ్స్ చూడండి, థీరమ్స్, తర్వాత సర్కిల్స్ చూడండి, సరిపోతుంది. మోస్ట్ టైము మనకి జామెంట్రీలో ట్రయాంగిల్స్ మీద అడిగాడు, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ మీద అడిగాడు. ఓకేనా? సో అది సో ఈ విధంగా మాట్లాడుకుంటే మనకి జామెంట్రీ నుంచి ఈ విధంగా అడుగుతాడు. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే నెక్స్ట్ ఏంటి వచ్చేసి ఆల్జీబ్రా సింపుల్గా ఉంటుంది. జస్ట్ మీరు ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి, అన్నమాట ఆల్జీబ్రాలోని. అంటే లీనియర్ ఈక్వేషన్స్ టైప్లో ఉంటాయి, కొన్నిసార్లు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా రావచ్చు మనకి. తర్వాత వచ్చేసి ట్రిగ్నోమెంట్రీ. ఇవన్నీ కూడా లీస్ట్ టాపిక్స్ మాట, అంటే లాస్ట్లో ప్రయారిటీ ఇచ్చుకోండి అని చెప్తున్నాను వీటికి. ఓకేనా? ఈ ట్రిగ్నోమెంట్రీ తర్వాత ఇంకా అంతే, ఇక్కడ అంతకు మించి ఇంకేం లేదు. మిక్చర్ అండ్ అలిగేషన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ రావచ్చు అందులో నుంచి. మిక్చర్ అండ్ అలిగేషన్స్ ఉంటాయి అంతే. దాన్ని నేను లాస్ట్లో మీకు వదిలేసాను, అది మీ ఇష్టం. ఓకేనా? సో ప్రయారిటీ ఏమి ఇచ్చాను ఇక్కడ నేను, ఇన్ని చెప్పాను కదా నేను. ప్రయారిటీ ఏమి ఇచ్చినట్లు ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హయ్యర్ ప్రయారిటీ ఎవరికి ఇచ్చాను అంటే నువ్వు రోజు ఫోకస్ చేయాల్సింది, రివైజ్ చేయాల్సింది ఎవరికి అంటే ఎవరి మీద ఎక్కువగా నువ్వు ఫోకస్ చేయాలి హై ప్రయారిటీ టాపిక్స్ అంటే డేటా ఇంటర్ప్రిటేషను, సింప్లిఫికేషను. ముఖ్యంగా చెప్పాలంటే సింప్లిఫికేషన్ బాగా రావాలి అంటే ట్రిక్ ఏంటి, స్పీడ్ క్యాలిక్యులేషన్ రావాలి. ఓకేనా? అది బాగా వస్తే వచ్చేస్తుంది. తర్వాత ఏంటి, టైమ్ అండ్ వర్క్, తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, తర్వాత టైము, స్పీడు, డిస్టెన్సు. ఓకేనా? ఇవి హయ్యర్ ప్రయారిటీ మాట. ముఖ్యంగా ఇంకోటి యాడ్ చేయాలనుకుంటే మెన్సురేషన్. ఇవి కానీ మీరు ఫోకస్ చేయండి, ఖచ్చితంగా మీరు స్కోర్ రాకపోతే ఇక్కడ 5 టాపిక్లు రాశాను కదా, ఇప్పుడు మినిమం 5 క్వశ్చన్లు రాకపోతే నన్ను అడగండి, మీరు నాకు మెసేజ్ చేయొచ్చు, సరే మీరు ఇది చెప్పారు ఇది రాలేదని. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నానంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ చూసానండి, మరి ఈసారి టీసీఎస్ వాళ్ళు కాబట్టి క్వశ్చన్ పేపర్ అనేది ఆ విధంగా ఉండొచ్చు అని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే సింప్లిఫికేషన్ లేకుండా ప్రాబ్లం ఉండదు, అది ఎలాగైనా అడగొచ్చు. టైమ్ అండ్ వర్క్ నుంచి పైప్స్ అండ్ సిస్టర్ని అడగొచ్చు, చైన్ రూల్ అయినా అడగొచ్చు, ఎలాగైనా అడగొచ్చు. డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచి బార్ అయినా లైన్ అయినా ఏదైనా అడగొచ్చు. నా కాన్ఫిడెన్స్ అది మాట. ఎలా మీరు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తారంటే మెన్సురేషన్లో 2D 3D రెండిట్లో ఏదైనా అడగొచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 5 మార్కులు అనేవి మన చేతుల్లో ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు మోడరేట్ టాపిక్లు వచ్చేసి ఏంటి, మోడరేట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలి? మోడరేట్ ప్రయారిటీ వచ్చేసి మనం ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంటు, ఓకేనా, పర్సంటేజు, ఓకే, రేషియో అండ్ ప్రపోర్షన్స్. ఓకేనా? ఇవి మోడరేట్ టాపిక్స్ మాట. అంటే అడుగుతాడు ఖచ్చితంగా, కాకపోతే తక్కువ క్వశ్చన్లు.
సో మోడరేట్ టాపిక్స్. లెస్ టాపిక్స్ ఎవరికి ఇచ్చాను? జామెంట్రీ, కోఆర్డినేట్ జామెంట్రీ, ఓకేనా, కోఆర్డినేట్ జామెంట్రీ, ట్రిగ్నోమెంట్రీ, వీటికి నేను లెస్ టాపిక్స్ ఇచ్చాను, ఓకేనా. మిక్చర్ అండ్ అలిగేషన్స్ ఇవన్నీ కూడా లెస్ టాపిక్స్ మాట. అంటే వీటి మీద తర్వాత ఫోకస్ చేయండి. లెస్ టాపిక్స్లో ఫస్ట్ వన్ ఎవరికి ఇస్తారంటే ఆల్జీబ్రాకి ఇవ్వండి. చూసారా, అంటే హయ్యర్ ప్రయారిటీ, అంటే ప్రయారిటీ ఇచ్చుకుంటే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట, ఓకేనా. సో ఇప్పుడు మనం ప్రయారిటీ వైజ్ చూసాం. సో ఇప్పుడు ప్రయారిటీ వైజ్ ఇప్పుడు మ్యాథ్స్ అయిపోయింది కదా. మ్యాథ్స్ తర్వాత నేను రీజనింగ్ కోసం మాట్లాడతాను. రీజనింగ్ కోసం నేను ప్రయారిటీ కోసం మాట్లాడినండి. ఎందుకంటే రీజనింగ్లో ఖచ్చితంగా ఏం వస్తాయో మీకే తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం రీజనింగ్ చూసుకున్నట్లయితే రీజనింగ్లో ముఖ్యంగా అడిగేది ఏంటి? కోడింగ్ అండ్ డీకోడింగ్ అడుగుతాడు, మీ అందరికీ తెలుసు. కోడింగ్ అండ్ డీకోడింగ్ అడుగుతాడు. తర్వాత బ్లడ్ రిలేషన్స్ ఖచ్చితంగా అడుగుతాడు, ఓకేనా. బ్లడ్ రిలేషన్స్ అడుగుతాడు, ఈ క్వశ్చన్ లేకుండా ఉండదు. తర్వాత ఇంకోటి ఏంటి? సిట్టింగ్ అరేంజ్మెంట్ అడుగుతాడు, ఓకేనా. అంటే కొన్ని టాపిక్స్ మనకు తెలుసు, అంటే రీజనింగ్ నుంచి ఏ విధమైన టాపిక్స్ అడుగుతాడో మనం ఖచ్చితంగా పసిగట్టగలం. ఎందుకంటే రీజనింగ్లోని ఇవి తప్ప మోస్ట్ ఇంపార్టెంట్ లేదు. ఇంకోటి మహా అయితే క్యాలెండర్స్ అవ్వచ్చు, క్యాలెండర్స్ ఆర్ క్లాక్స్, ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒక టాపిక్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది, ఓకేనా. అది మీ అందరికీ తెలుసు, ఓకే. సో రీజనింగ్కి నేను చెప్పేది ఏంటంటే ప్రయారిటీ వైజ్ చూసుకుంటే వీటికి ఇచ్చుకోవాలి ప్రయారిటీ. ముఖ్యంగా చెప్పాలి అంటే ప్రయారిటీ అనేది వీటికి ఇచ్చుకోవాలి. వీటి తర్వాత అనాలజీ అంటున్నాను, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్. ఇక్కడ రీజనింగ్ నేను ఏదైతే రాస్తున్నానో ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూషన్స్, తర్వాత క్యాలెండర్స్ అండ్ క్లాక్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్, తర్వాత అనాలజీ, ఓకేనా. సో రీజనింగ్లో మోస్ట్ ఇంపార్టెంట్. సో మీకు చెప్పేది ఏంటంటే మీరు ప్రిపరేషన్ చేసినప్పుడు ఈ 50 డేస్లో రీజనింగ్ ఇంకా మీరు ఈ కాన్సెప్ట్ జస్ట్ పైన కాన్సెప్ట్ నేర్చేసుకొని డైరెక్ట్ మోక్ టెస్ట్లోకి వెళ్ళిపోండి. ఏం చేస్తారంటే డైరెక్ట్గా మోక్ టెస్ట్కి వెళ్ళిపోతారు అనమాట. మోక్ టెస్ట్కి వెళ్ళిపోయి మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఇక్కడ మనం ఊహల్లో తేలిపోయి ఇమాజినేషన్లో మన శక్తికి మించి ఎప్పుడు కూడా మనం మాట్లాడుకోకూడదు. అది జరుగుతుందా లేదా అని ప్రాక్టికల్గా ఆలోచించి మాట్లాడుకోవాలి. సో మోక్ టెస్ట్కి వెళ్ళిపోయి డైలీ మోక్ టెస్ట్ రాశారనుకోండి రీజనింగ్, సో స్పీడ్ అనేది పెరుగుతుంది అన్నమాట. డైలీ మోక్ టెస్ట్ రాయడం వల్ల మనకి ఏంటంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఓకే. స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రీజనింగ్కి ఇంతకు మంచి బెస్ట్ స్ట్రాటజీ అంటే ఏమీ ఉండదు, ఓకే. ఇక్కడ మీరు బుక్స్ అనుకోవచ్చు. అండ్ ఇంకోటి మీరు చేసే తప్పు ఏంటంటే మెయిన్ ఫోకస్ ఏంటంటే మీరు చాలా రీసోర్స్ పట్టుకుంటారండి. 100 రకాల పీడిఎఫ్లు, బాబోయ్ ఏం పీడిఎఫ్లు రా నాయన. ఆ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని ఏం చేస్తారో నాకు అర్థం కాదు. ఎందుకంటే అన్ని పీడిఎఫ్లు, ఇప్పుడు ఒక మ్యాథ్ పీడిఎఫ్ దొరికింది, ఫర్ ఎగ్జాంపుల్ పినాకిల్ పబ్లికేషన్స్ ఎవరిదో నేను పెట్టాను. ఆ మ్యాథ్ పీడిఎఫ్ ఫాలో అవ్వచ్చు కదా, లేదు ఆ గగన్ సార్ది ఎవరిదో అంటారు, తర్వాత చందన్ సార్ది అంటారు. సో చాలా రకాల సార్లు ఉన్నారు బయటన. అది అంతా మనం పట్టుకొని కూర్చుంటే అవ్వదు. మనకి జాబ్ ఇంపార్టెంట్, ఎవరికి ఏ కంటెంట్ అని కాదు. అండ్ ఇంకొంతమంది ఉంటారులేండి. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీపీసీ మ్యాథ్ క్వశ్చన్స్ అని పెట్టాను అనుకోండి, లేదంటే ఎన్టీపీసీ నేను జిఏ క్వశ్చన్స్ స్టార్ట్ చేశాను. ఎన్టీపీసీ జిఏ క్వశ్చన్లు స్టార్ట్ చేస్తే కొంతమంది మహానుభావులు ఏమనుకుంటారంటే ఈ తంబనేలు చూసి ఎన్టీపీసీ జిఏ కదా, నేను ప్రిపేర్ అవుతుంది గ్రూప్ డి కదా, నాకు ఇది అవసరం లేదులా అనుకుంటారు. ఇంకొకటి ఏమనుకుంటాడు, నేను ప్రిపేర్ అయ్యేది ఎస్ఎస్సి జీడీ కదా, లేదంటే ఎస్ఎస్సి సీజీఎల్ కదా, నేను ప్రిపేర్ అయ్యేది బ్యాంక్ కదా. అరే బాబు, నువ్వు ఏది ప్రిపేర్ అయినా సరే మ్యాథమెటిక్స్ అనేది అన్నిటిలో ఒకలాగే ఉంటుంది. అడిగే క్వశ్చనింగ్ లెవెల్ వేరేగా ఉన్నా అన్నీ ఒకలాంటిదే. జీకే మారదు, మ్యాథమెటిక్స్ మారదు, రీజనింగ్ మారదు. ఇప్పుడు ఎన్టీపీసీ జనరల్ అవేరెన్స్ వీడియోలు నువ్వు చూసావంటే నీకు గ్రూప్ డీకి యూజ్ అవుతుంది, ఏఎల్పీకి యూజ్ అవుతుంది, ఆర్పీఎఫ్కి యూజ్ అవుతుంది. సో మినిమం కొంచెం సెన్స్తో మనం ఆలోచించాలి, ఓకేనా. సో అది అయితే ఇప్పుడు మనం రీజనింగ్ చెప్పుకున్నాం. సో రీజనింగ్ చెప్పుకున్న తర్వాత ఇక్కడ మనం ఫోకసింగ్ ఆన్ ఏం చెప్పుకున్నాం, రీజనింగ్, పజిల్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, అనాలజీ మీద ఫోకస్ చేయాలని చెప్పాను. సో తర్వాత జనరల్ అవేరెన్స్కి వచ్చేసరికి నేను చెప్తున్న వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. జనరల్ అవేరెన్స్ నేను చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో పీవైక్యూ వీడియోస్ ఉన్నాయి కదా, వీటిని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మీకు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది నేను అందులో ఇచ్చాను. మామూలు ఇన్ఫర్మేషన్ కాదు, చాలా ఎఫెక్టివ్గా నేను రీసెర్చ్ చేసి మొత్తం ఆర్టికల్స్ చదివి నోట్స్ ప్రిపేర్ చేసి నేను అందులో మీకు చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా అది పీవైక్యూస్ ఫాలో అవ్వండి. అలాగే జనరల్ అవేరెన్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కరెంట్ అఫైర్స్. నేనేం సజెస్ట్ చేస్తానంటే కరెంట్ అఫైర్స్కి లాస్ట్ 6 మంత్స్ కరెంట్ అఫైర్ ఉంటుంది కదా, ఈ 6 మంత్స్ కరెంట్ అఫైర్స్ అనేది ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. అండ్ స్టాటిక్ జీకేలో వచ్చేస్తే ఎక్కువగా స్పోర్ట్స్ మీద ఎక్కువగా అడుగుతాడు. అలాగే స్పోర్ట్స్, తర్వాత అపాయింట్మెంట్స్,
తర్వాత ఎక్కువగా ఇంకా అపాయింట్మెంట్స్ కన్నా అవార్డ్స్ ఎక్కువగా అడుగుతాడు. నేను మొన్న క్లాస్ చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను మీకు, స్పోర్ట్స్ అవార్డ్స్ కోసం చాలా ఎక్కువగా అడుగుతున్నాడని మీకు ప్రూఫ్ కూడా చూపించాను. ఓకేనా. ఎక్కువ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకోవద్దు, రివిజన్ కూడా అసలు రివిజన్ని ఇగ్నోర్ చేయొద్దు. ఓకేనా. అలాగే తర్వాత కాంప్లెక్స్ టాపిక్స్ గట్టా పట్టుకొని టైం వేస్ట్ చేయొద్దు. ఓకే, టైం చాలా క్రూషియల్ అన్నమాట. 50 రోజులు అంటే నన్ను అడిగితే చాలా తక్కువ. ఓకేనా. సో ఈ చాలా తక్కువ టైంలో మనం ఏం చేయాలంటే స్పీడ్ అండ్ ఎక్యురసీని పెంచుకోవాలన్నమాట. ఓకే, స్పీడ్ అండ్ ఎక్యురసీని పెంచుకోవాలి. అంటే ఈ స్పీడ్ ఎక్యురసీ ఎప్పుడు వస్తుంది? నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. అయితే కొంతమంది డీమోటివేట్ అయిపోతారు. ఏంటంటే 2 క్వశ్చన్లు బాగానే చేస్తారు, 3వ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆడికి ఏమవుద్దంటే చాలా లేట్ అయిపోద్ది అన్నమాట ఆ క్వశ్చన్. ఎందుకంటే నేను ఒకప్పుడు ఫేస్ చేశాను. ఆ క్వశ్చన్ ఒక అరగంట పట్టేస్తుంది. క్వశ్చన్ ఎంత ఆలోచించినా రాదు. ఆన్సర్ చూస్తాడు, ఆన్సర్ చూసినా అర్థం కాదు. సో ఒక క్వశ్చన్ మీద ఇంత టైం ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అనుకుంటాడు. కానీ వేస్ట్ కాదు, యు ఆర్ గివింగ్ ద బెస్ట్ టైం. ఒక క్వశ్చన్ కోసం నువ్వు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు లైఫ్లో క్వశ్చన్ మళ్ళీ మర్చిపోవు, అటువంటి మోడల్ మర్చిపోవు. కాబట్టి ఈరోజు గంట పట్టొచ్చు, రేపు ఎంత పడుతుంది? 30 నిమిషాలు పడుతుంది, తర్వాత 15 నిమిషాలు పడుతుంది, తర్వాత 5 నిమిషాలు పడుతుంది, తర్వాత 1 నిమిషం పడుతుంది. సో ఇది ఎప్పుడు వస్తుందంటే మనం కంప్లీట్గా టైమింగ్ ఇచ్చినప్పుడు మాట. సో మోక్ టెస్ట్లు రాయాలి. స్పీడ్ ప్లస్ ఎక్యురసీ దీంతోపాటు మనకి ఏముండాలి? మోక్ టెస్ట్ రాయాలి. సో ఈ మోక్ టెస్ట్ రాసినప్పుడు మనకి ఏంటంటే ఈ మోక్ టెస్ట్లో మనం చేసిన తప్పుల్ని అనలైజ్ చేసుకోవాలి. ఇది చాలామంది చేసే మిస్టేక్, అనలైజ్ చేయరు. మోక్ టెస్ట్ రాస్తారు, మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా సరే చూసి ఇవి వచ్చాయా ఏంటా తప్పులని చూసుకొని మామూలుగా పక్క తిప్పుకుంటూ వాటిని నోట్ చేయకుండా వాటి మీద రీసెర్చ్ చేయకుండా వదిలేస్తారన్నమాట. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పోతుంది. ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను జనరల్ అవేర్నెస్ చెప్పాను, వీటి మీద కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయండి, పీవైక్యూ మీద ఫోకస్ చేయండి అని. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే హిస్టరీలోని మీరు ఓన్లీ మెడీవియల్ అండ్ మోడర్న్ చూడండి. ముఖ్యంగా చెప్పాలంటే మోడర్న్ చూడండి. ఇంకా తక్కువ టైం ఉంది సార్ నాకు అంటే మోడర్న్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి హిస్టరీలో. అండ్ అలాగే పాలిటీ మీద ఫోకస్ చేయండి. ఓకేనా, పాలిటీ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒకసారి చూసుకుందామా. మొత్తం మనం చూసుకున్నట్లయితే మొత్తం 1/3 కదా మనకి నెగిటివ్ మార్కింగ్. మనం ఒకసారి స్కోరింగ్ చూద్దాం. స్కోరింగ్ చూసినట్లయితే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి 90 మినిట్స్ టైం ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఏంటి 30 క్వశ్చన్స్ మ్యాథ్ నుంచి అడుగుతాడు. ఓకేనా. తర్వాత ఇంకొక 30 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి అడుగుతాడు. తర్వాత ఇంకొక 40 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్. ఓకేనా. సో ఇక్కడ నేను జనరల్ సైన్స్ని మెన్షన్ చేయలేదు, ఎందుకంటే జనరల్ సైన్స్లో డైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతాడు. ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటారు. ఓకేనా. ఒకవేళ ప్రిపేర్ అవ్వలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే జనరల్ సైన్స్లో ఎక్కువగా ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మీద ఫోకస్ చేయండి. బయాలజీ వద్దు, ఎందుకంటే బయాలజీలోని చాలా హెవీ టాపిక్స్ ఉంటాయి. లేదు అనుకుంటే పైన ప్రిపేర్ అవ్వండి తప్ప. బయాలజీ చాలా హెవీ డెప్త్ నాలెడ్జ్ ఉంటుందన్నమాట. కానీ అంత డెప్త్గా అడగడు. ఎన్టీపీసీలో జనరల్ సైన్స్ క్వశ్చన్స్ పర్వాలేదు, మాదిరిగా బాగానే ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు మనం పెట్టుకున్న స్ట్రాటజీలో 30 మ్యాథ్స్ కదా, 30లో ఒక 25 నువ్వు స్కోర్ చేసావు అనుకో. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ అన్నీ కానీ ప్రిపేర్ అయితే పైన చెప్పిన టాపిక్స్ అన్ని నువ్వు కవర్ చేసుకొని పీవైక్యూస్ అన్నీ కూడా కవర్ చేసావు అనుకో, అందులో ఖచ్చితంగా నీకు ఒక 25 మార్క్స్, ఒక 20 మార్క్స్ అనుకుందాం పోనీ, 20 మార్క్స్, ఇందులోని ఒక 25 మార్క్స్. 20 మార్క్స్ ఏంటి, ఇక్కడ 23 మార్క్స్ వరకు మనం స్కోర్ చేయొచ్చు. ఓకేనా, 23 ప్లస్ చేయొచ్చు. నువ్వు 30 మార్కులు 7 మార్కులు తీసేసిన జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ ఈ క్వశ్చన్లు తీసేసినా మనం ఇందులో స్కోర్ చేయొచ్చు. ఇందులో ఏంటి జనరల్ సైన్స్ ఉంటుంది, తర్వాత జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి ఉంటుంది. జనరల్ సైన్స్ నుంచి మినిమం ఒక 8 క్వశ్చన్స్ 9 క్వశ్చన్స్ అడుగుతాడు. సో ఈజీగా అడుగుతాడు అవి కూడా. సో అక్కడి నుంచి ఒక 7 మార్క్స్ అనుకుందాం. ఓకేనా, ఒక 7 మార్క్స్ అనుకుందాం. సో ఇక్కడ జీకే నుంచి ఇక్కడ ఒక ఇంకెన్ని మార్క్స్ ఉంటాయి, 32 మార్క్స్ కదా, 32 మార్క్స్లో ఇంకొక 25 మార్క్స్ అనుకుందాం. 32 మార్క్స్లో 25 మార్క్స్ తెచ్చుకోలేవా? సో ఇప్పుడు చూడు, ఇది 25, ఇది 25, 50, 50ని 70, 73 అంటే 80 మార్క్స్ స్కోర్ అవుతుంది ఇక్కడ మన స్ట్రాటజీ మాట్లాడుకుంటే, కరెక్ట్గా కంప్లీట్ చేస్తే. సో 80 మార్క్స్ అవుతుంది. సో వినడానికి బాగుంటుంది, స్ట్రాటజీ కూడా మీకు అర్థమయ్యే ఉంటుంది. సో అర్థమైనప్పుడు మనలో తెలియని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ని అలా చేతితో పట్టుకోండి, ఆ గుప్పెట్లో పెట్టుకొని మైండ్లో పెట్టేసుకోండి. పట్టుకోవడం అంటే మైండ్లో పెట్టుకోవడం. ఓకేనా. సో అది అయితే ఇప్పుడు ఈ 50 రోజులు ఎలా ప్లాన్ చేయాలి మనం? 50 రోజులు కూడా మనం ఒక దీక్ష అంటే ఇప్పుడు మనం అయ్యప్ప మళ్ళీ దీక్షలు అవి చూస్తాం కదా, భవానీ దీక్షలు అయినాయి చూడండి, వాళ్ళు నిష్టగా ఉంటారు. అలాగా ఈ 50 రోజులు కూడా మనం ఒక దీక్షను పాటించాలన్నమాట. కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఒక దీక్షలోకి వెళ్ళిపోన్నమాట. సో అంటే అద్దం ముందు నించొని మీకు మీరు చెప్పేసుకోండి, నేను ఒక దీక్షలోకి వెళ్ళబోతున్నాను. సో మొదట 1 నుంచి 10 రోజుల వరకు దీక్షలో ఏంటంటే 6 నుంచి 8 గంటలు నేను కష్టపడాలి. ఓకేనా. మ్యాథమెటిక్స్లోని ఏవైతే టాపిక్లు ఉన్నాయో రీజనింగ్ టాపిక్లు డైలీ ఒక టైం టేబుల్ తీసుకొని
డైలీ ఒక 30 మినిట్స్ కరెంట్ అఫైర్స్కి ఇచ్చేయాలి. 1 to 10 డేస్ నేను ఇవి చేయాలి. అలాగే సైన్సు, అలాగే జనరల్ అవేరెన్స్, రీజనింగ్ ఒక టైం టేబుల్ ఇచ్చేసుకోవాలి. ఇలాగా 1 to 10 మనకి ఏంటంటే ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంటాం, అంటే అలవాటు పడతాం. అలవాటు పడిన తర్వాత 11 to 25 డేస్లోని మనం ఏం చేస్తామంటే 25 డేస్లో డెప్త్ నేర్చుకుంటాం. అంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం, సబ్జెక్టు నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవడం. రోజుకి ఈ 11 to 25 డేస్లో ఏం చేస్తామంటే డైలీ 50 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. డైలీ ఒక టాపిక్ నుంచి 50 క్వశ్చన్స్, 30 క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి, 50 క్వశ్చన్స్ మ్యాథ్స్ నుంచి. ఓకేనా? అలాగే 26 నుంచి 40 డేస్ మనం ఏం చేస్తామంటే రివిజన్. ఓకేనా? రివిజన్ ప్లస్ వీక్ ఏరియాస్, మనకి ఏదైతే వీక్ ఏరియాస్ ఉంటాయో ఆ ఏరియాస్ నుంచి ప్రిపేర్ అవుతారు. 41 to 50 డేస్ ఏం చేస్తారంటే దీన్ని ఫైనల్ టచ్ అంటారు. ఫైనల్ టచ్ అంటే ఫుల్ లెంత్ మోక్ టెస్ట్. అంటే ముందు నుంచి రాస్తారు, ఇక్కడ గట్టిగా అటెంప్ట్ చేస్తారన్నమాట. ఫుల్ లెంత్ మోక్ టెస్ట్లు డైలీ 9 AM to 10:30 AM ఏం చేస్తారంటే ఒక మోక్ టెస్ట్. తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ 2019 నుంచి 23 వరకు అయింది కదా, ఒక PYQ పేపరు, ఒక ఫుల్ లెంత్ మాక్ టెస్ట్. అది మీరు ఏదైనా తీసుకోండి, మీకు నచ్చింది. టెక్స్ట్ బుక్ అవ్వచ్చు, ఆలివ్ బోర్డ్ అవ్వచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. ఓకేనా? సో అది డైలీ టైం టేబుల్ ఏం చేస్తారంటే పొద్దున్నే కరెంట్ అఫైర్స్ స్ట్రాటజీకి ఇచ్చండి. నన్ను అడిగితే చాలామంది మ్యాథ్స్ చేయమంటారు, కానీ మ్యాథ్స్ చేయండి. పొద్దున్న ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు 6 గంటలు లెగుస్తున్నావు. సో 6 గంటలు లెగుస్తున్నావు అంటే 6 నుంచి 7:30 వరకు నువ్వేం చేస్తావు అంటే కరెంట్ అఫైర్స్ చదువు ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ పేర్లే గుర్తుపెట్టుకోవాలి కదా. సో ఎర్లీ మార్నింగ్ మనకు కొంచెం మైండ్ బాగుంటుంది. అలాగే తర్వాత ఏం చేస్తావు అంటే 7:30 నుంచి 8 లోపు కాలకృత్యాలన్నీ ముగించుకొని ఒక 8:30 నుంచి ఒక 10:30 వరకు మ్యాథ్ ప్రాక్టీస్ చేయి. మ్యాథ్స్ది ఎందుకంటే మార్నింగే కాబట్టి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, స్నానం అది చేస్తావు కాబట్టి. ఓకేనా? సో 10:30 నుంచి 12:30 వరకు మన మైండ్ కొంచెం డల్ అవుతుంది కాబట్టి రీజనింగ్ చేయి. మళ్ళీ భోజనం చేసిన తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏమైనా ఉంటే జనరల్ సైన్స్లో నుంచి టాపిక్స్ కానీ, లేదంటే హిస్టరీ క్లాసులు కానీ అవి ప్రిపేర్ అవ్వు. స్టోరీలు విను. నేను ఆల్రెడీ హిస్టరీ క్లాసెస్ చేశాను, కావాలంటే అవి చూసుకో. లేదంటే PYQ ప్రాబ్లమ్స్ చేశాను, అవి విను. అవి వింటూ ఉంటుంటే మనకి ఈజీగా అయిపోతుంది. ఓకేనా? అలాగే 4 to 5:30 వరకు రివిజన్. ఇప్పటి వరకు నువ్వు ఏం చదివావు ఒకసారి రివిజన్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే 6 to 7:30 ఒక మినీ మాక్ టెస్ట్, అలాగే 2-3 మాక్ టెస్ట్లు, మినీ మాక్ టెస్ట్లు కానీ, ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ కానీ, లేదంటే PYQ టెస్ట్ కానీ చేస్తే సరిపోతుంది. ఓకేనా? అలాగే రాత్రి పడుకునే ముందు 8:30 to 9:30 కానీ 10 వరకు మనం ఏంటంటే ఇప్పుడు నువ్వు మాక్ టెస్ట్ రాసావు కదా, అందులో తప్పులు వస్తాయి కదా, వాటిని అనలైజ్ చేసుకొని పడుకుండిపో. అంతే, జస్ట్. సో ఇంతకు మించి ఎవడు చెప్పడండి. ఓకేనా? 10 మినిట్స్ ప్రతి 2 అవర్స్కి ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకోండి. ఓకేనా? కన్సిస్టెంట్గా ఉండండి. నేను ఇప్పుడు మనం నిజాలు కొన్ని మాట్లాడుకుందాం. సో లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా ఒకటి మాట్లాడేస్తాను మీ అందరి ముందు. ఏంటంటే ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెల్లో కానీ ఇన్స్టాగ్రామ్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసి దొబ్బండి. ఎందుకంటే ఇలా అంటున్నానని ఏమనుకోవద్దు, బ్యాడ్గా మాట్లాడుతున్నానని ఏమనుకోవద్దు. ఇన్స్టాగ్రామ్ అనేది మోస్ట్ డిస్ట్రాక్టివ్ థింగ్ అండి. యాక్చువల్గా నేను కల్లారా చాలామందిని చూస్తున్నాను కాబట్టే నా స్టూడెంట్స్ని నేను డైలీ కాలేజ్కి చెప్పడానికి వెళ్ళినప్పుడు చాలామంది స్టూడెంట్స్ చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్కి ఎడిక్ట్ అయిపోయారు ఫుల్గా నా షార్ట్ వీడియోలని. అయితే నేను వాళ్ళకు ఒక క్లాస్ పెట్టానండి. వాళ్ళకి ఒక క్లాస్ పెడితే ఆ క్లాస్ని ఒరే చూడండి రా, ఈ క్లాస్ మీకు యూజ్ అవుతుందని చెప్తే చూసేస్తాం సార్ అన్నారు. అయితే క్లాస్ 1 అవర్ ఉంది. సో 1 అవర్ క్లాస్కి వాళ్ళు ఏం చేశారంటే ఎంతసేపు చూసారా అంటే, సార్ 10 నిమిషాలే చూసాం సార్, చూద్దాం అనుకున్నాం కానీ అసలు ఫోకస్ చేయలేకపోయాం క్లాస్ మీద. అంటే నేను చెప్పడంలో తప్పు ఉంది ఏట్రా అంటే, లేదు సార్ మా క్లాస్ తర్వాత మళ్ళీ 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి అలా 10 నిమిషాలు చూసుకుంటూ వచ్చాము అంటే, మరి మధ్యలో ఎందుకు ఒకేసారి చూడలేపారంటే ఫోకస్ చేయలేకపోయామని చెప్పారు. అంటే ఇన్స్టాగ్రాము, సోషల్ మీడియా, ఈ తర్వాత యూట్యూబ్లోని వచ్చే థంబ్నెయిల్స్ ఇవేంటంటే చాలా డిస్ట్రాక్టివ్గా ఉంటున్నాయి. కొన్ని రోజులు నన్ను అడిగితే ఫోన్ పక్కన పెట్టేయండి. ఫోన్ పక్కన పెట్టేసి నిన్ను ఎవడో మోటివేట్ చేయడు, ఎవడో చేయడు. 50 రోజుల్లోనే జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు. చాలామంది మార్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచి ఏదైనా పోనీ నీకు అర్థం కావట్లేదు ఏం చదవాలరా నాయన, నాకు బుర్రేం పనిచేయట్లేదు అంటే ఇప్పుడు ఫోన్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్లు కానీ అన్నీ వదిలే, బీరువాలో పెట్టేసి అలమారాలో పెట్టేసి, నిజంగా చెప్తున్నాను, ఒక 2 days 3 days గడుపు. 3 days ఫోన్ లేకుండా ఉండు. చెప్తున్నాను భయ్యా, నువ్వు నిజంగా చెప్తున్నాను, 3 days ఫోన్ లేకుండా ఉండగానే నీకు తెలియని ఒక సంథింగ్, ఒక ఫీల్ వస్తుంది నీకు. నిజంగా చెప్తున్నాను, ఇది నేను ఫాలో అయ్యాను కాబట్టి నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. సో ఇప్పుడు ఇలా నేను మాట్లాడుతున్నాను అంటే మీ ముందు కాన్ఫిడెన్స్ నాకు ఇలా ఉండడం వల్ల వచ్చింది. సో నాకు తెలిసిందన్నమాట. సో ఫోను, ట్యాబ్ ఇవి ఏమి లేకుండా ఉంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఒక కీప్యాడ్ ఫోన్ బెటర్ అన్నిటికన్నా. సో కాబట్టి మీరు ఏంటంటే
ఇప్పుడు నేను చెప్పిన ఈ స్ట్రాటజీ కానీ మీరు ఫాలో అయినట్లయితే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చాలామంది నన్ను అడిగారు, ఇంకా చాలామంది కన్ఫ్యూషన్లో ఉన్నారు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ కన్ఫ్యూషన్ని పోగొట్టడానికి. కాబట్టి మీకు అర్థమవుతుంది కదా, ఫ్యాక్ట్గా మాట్లాడుకోవాలి, మనం నిజాలు మాట్లాడుకుంటేనే అవుతుంది. సో ఓకేనా. ఈ ఇన్స్టాగ్రామ్లో మూవీలు, మన సినిమా హీరోలు, కొన్ని రోజులు వెబ్ సిరీస్ ఇవన్నీ వదిలేయండి అయ్యా. ఈ సోషల్ మీడియాలు, ఈ ఇన్స్టాగ్రామ్లో వాడు ఏమంటున్నాడు, వాడు ఎవడో ఏదో అన్నాడండి, ఇన్స్టాగ్రామ్ అంట రెస్ట్ అంట, చదువుకున్నాడంట 2 hours చదువుతాడంట, రెస్ట్ కోసం ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ చూస్తాడంట. సో ఎక్కడండి అది? అది మన బ్రెయిన్ మనతో ఆడిస్తున్న ఆట అది. మన బ్రెయిన్కి పెయిన్ అంటే నచ్చదండి, పెయిన్ అంటే ఇష్టం ఉండదు. మన బ్రెయిన్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది అంటే మనకి కంఫర్ట్నెస్ ఇవ్వాలి మనకి. ఎందుకంటే మన జీవితాన్ని ఎంజీ చేయడానికి అది ఎప్పుడు కూడా రెడీగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దానికి ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. అది మొత్తం అయిపోయిన తర్వాత, జీవితం అంతా సంకనాకపోయిన తర్వాత తిరిగి వెనక చూసుకుంటే, ఊడి అమ్మ ఏంట్రా నేను చేసింది ఇంత దరిద్రమైన పనులా, ఇంత టైం వేస్ట్ చేశానా, ఈ స్ట్రాటజీలు ఫాలో అయ్యి ఉంటే బాగుండేది కదా అని లైఫ్లో మనం రిగ్రెట్ మాత్రం అవ్వకూడదు. వెనక తిరిగి చూసుకుంటే నేను గట్టిగా ప్రయత్నించాను, అన్నీ వదిలేసుకొని నేను పర్ఫెక్ట్ 100% నేను ఇచ్చేసాను ఎగ్జామ్లో, అప్పటికీ అవ్వలేదు అంటే నీలో ఒక స్మైల్ వస్తుందన్నమాట. ట్రై చేశానురా బట్ అవ్వలేదు అని. అది అంతే తప్ప బయటికి ఏదో పేరుకి నేను ట్రై చేశానని చెప్పుకొని మనల్ని మనం మోసం చేసుకున్నట్లు మాత్రం ఎప్పుడు అవ్వదు. అప్పుడు మనకి మనం జోకర్లా కనబడతాం. అర్థమవుతుందా? సో కాబట్టి ఎప్పుడు కూడా మీ లైఫ్లో అద్దంలో చూసుకుంటే ఎవరో 10 మంది మిమ్మల్ని పొగడడం కాదు, అద్దంలో నువ్వు చూసుకుంటే నీకు నువ్వు నచ్చాలి. నువ్వు ఎంత ప్రిపేర్ అవుతున్నావు, నువ్వు ఏ తప్పులు చేస్తున్నావు లోపల నోడు చెప్తాడు. బయటోడు ఎదవంటే మనం ఒప్పుకోం, కానీ మన మనసులో మనం ఎదవనని మనకు తెలుసు. అంటే మనసులో మన అద్దంలో మనం ఎన్ని తిట్టుకున్నా తప్పులేదు. నువ్వు ఏదైనా తప్పు చేస్తే అద్దం ముందుకు వెళ్ళి తిట్టుకో, పర్వాలేదు, తప్పు లేదు, మళ్ళీ ఆ తప్పు చేయకూడదని చెప్పి నీకు నువ్వు చెప్పుకో. దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ ఫర్ ద సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. సెల్ఫ్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ స్ట్రాటజీ. ఓకేనా. సో రోజు తప్పులు చేస్తాం, ఇప్పుడు డైలీ టైం టేబుల్ పెట్టుకో. ఆ టైం టేబుల్ 100% వర్కౌట్ అవుతుంది నాకు తెలుసు. కాకపోతే అయినా సరే మళ్ళీ టైం టేబుల్ రాయి, మళ్ళీ టైం టేబుల్ రాయి. 10 టైం టేబుల్లో 10 వర్కులు చేసుకున్నప్పుడు 6-7 వర్కులు నువ్వు కంప్లీట్ అయినా చేస్తావు కదా, అది చాలు మనకి. సో ఏం తప్పులు జరిగాయి, ఒక రోజంతా ఎలా గడిపావు, ఎంత టైం చదివావు అనేది క్యాలిక్యులేట్ చేసుకో. అంతే. ఎంత డిస్ట్రాక్ట్ అయ్యావు, ఎవరి వల్ల డిస్ట్రాక్ట్ అయ్యావు, కొన్ని ట్రిగర్స్, ఏం ట్రిగర్ అవుతున్నావు సెక్చువల్గా కానీ, లేదంటే ఏదైనా ఎవరైనా చూసినప్పుడు కానీ, ఏమైనా సినిమాలు చూసినప్పుడు కానీ ట్రిగర్స్ ఉంటాయి, అలాంటి ట్రిగర్ని పట్టుకో. సో ఎక్కడ ట్రిగర్ అవుతున్నావు చూసుకుని ఆ ట్రిగర్ని వెంటనే అవాయిడ్ చేసే. ఓకేనా. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మనం తెలుసుకోవాలి, ఎదుగుతున్నాం కదా, సో మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా బాగా ప్రిపేర్ అవ్వండి. 50 రోజులు ఉంది ఇంకా. ఖచ్చితంగా ఏప్రిల్లో అయితే ఎగ్జామ్స్ అయితే ఖచ్చితంగా ఎన్టీపీసీ CBT 1 జరుగుతాయి. కాబట్టి ఫోకస్ చేయండి. ఫోకస్ చేసి ఎక్కువగా మీరు ప్రయారిటీ ఇచ్చుకొని డైలీ కూడా రివిజన్ చేయండి. రివిజన్ ఈజ్ ద మెయిన్ థింగ్. రివిజన్ ఎందుకంటే చాలామంది నాకు చెప్పింది ఏంటంటే, ఎగ్జామ్లోకి వెళ్ళాం భయ్యా, మేము చదివాము, చదివిన బిట్లలాగే ఉన్నాయి కానీ నాకు అది గుర్తు రాలేదు, ఎలా చేయాలని. అంటే రివిజన్ లేకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కొంతమందికి టైం సరిపోదు, కొంతమందికి స్పీడ్ లేక ఆగిపోతారు. క్వశ్చన్ వచ్చిన క్వశ్చనే కానీ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు. సో ఇలాంటి చాలా టైమ్స్ ఉంటాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఎందుకు అంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి. సో ఎక్కువ చాలామంది లాట్ ఆఫ్ మెంబర్స్ అప్లై చేశారు. రీసెంట్గా చూసినట్లయితే కోటి మంది ఉన్నారు, అలాగా కోట్లలో ఉన్నారు ప్రిపరేషన్కి. సో కాబట్టి ప్రిపరేషన్ అంటే పోటీ గురించి ఆలోచించొద్దు. నువ్వు అప్లై చేసావు, అందులో ఒక జాబ్ నీది, అంతే. అది మాత్రమే పట్టుకో మైండ్లో, దానికి మించి ఇంకేది నువ్వు పట్టుకోకు. ఓకేనా. సో ఐ హోప్ నేను చెప్పిన ఈ మాటలు మీకు యూజ్ అయ్యి అనుకుంటున్నాను. ఎక్కడైనా తప్పుగా మాట్లాడుంటే ఏమనుకోవద్దు, నేను మీ మంచి కోరే నేను చెప్తున్నాను. సో నాకు వ్యూస్ కూడా కాదు, ఒక్కరికి ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినా అది నాకు చాలు. ఓకేనా. సో అందుకే నేను డైలీ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు జనరల్ అవేర్నెస్ వీడియో కూడా నేను రికార్డ్ చేశాను, దాన్ని కూడా నేను రేపు ఎప్పుడు అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ద బెస్ట్ బుక్స్ వచ్చేసి మీ చేతితో రాసిన పుస్తకాలు. మీ పుస్తకాలతో మీ చేతితో రాసిన బుక్స్ని మాత్రమే ప్రిపేర్ అవ్వండి. ఎవడో ఏదో బెస్ట్ బుక్స్ చెప్పాడు, బెస్ట్ జీకే బుక్లు చెప్పాడంటే అవి ఏం నమ్మొద్దు. ఓకేనా. స్టాండర్డ్గా ఒక బుక్ని ఫాలో అవ్వండి, ఆ ఒక బుక్నే ఫాలో అవ్వండి. ఒక 10 రకాల బుక్లు పెట్టుకొని మీ మైండ్ని మాత్రం పాడు చేసుకోవద్దు. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ క్లాస్లో కలుద్దాం. ఓకేనా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏమైనా టాపిక్స్ కావాలనుకున్నా, సో కింద నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ అందరికీ నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.